మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలిపెట్టిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోక ప్రయాసం నుంచి వారు వెళ్ళిపోయినా కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ ప్రత్యేకంగా రక్షణ పొందుకోవడానికి సమయం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. మనం అందరం కూడా క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. క్రిస్మస్ కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాము. మరి ఇక నెలలో 25వ తారీఖు జరగబోయే క్రిస్మస్లో నీవు నేను సంతోషించి ఆనందించి గంతులు వేస్తూ మరి ఆ క్రిస్మస్లో ప్రవేశించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఏ మనిషి కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ప్రతి మనిషి కూడా రక్షించబడడమే దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి నిజమైన క్రిస్మస్లో మనమందరం కూడా ప్రవేశింపాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరిచి నిజమైన క్రిస్మస్లో ప్రవేశించినప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది. ఈ లోకంలో ఉన్న సంతోషము కాదది, దేవునిలో ఆనందించడం సంతోషము. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి అని అపోస్తులైన పౌలు తెలియజేసిన మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము మనం దేవునిలో ఆనందించినప్పుడు నిజమైన క్రిస్మస్. మన హృదయంలో యేసయ్య ఉన్నప్పుడు నిజమైన క్రిస్మస్. మనం నిజంగా క్రిస్మస్లో ప్రవేశించగలుగుతున్నాము. ఎలా తెలుస్తుంది అంటే మన చుట్టూ కూడా ఏమీ లేకున్నా కానీ యేసయ్య ఉంటే ఆ గొప్ప సంతోషం ఉంటుంది. అభిషక్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. మరి ఎన్నో పండుగలు గడిచిపోతూ ఉన్నాయి. మరొకసారి ఈ యొక్క డిసెంబర్ మాసంలో మరొకసారి క్రిస్మస్ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇది కేవలం పండుగ మాత్రంగా పోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిజమైన క్రిస్మస్ ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. ఒక మనిషి యేసయ్యలో వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్. ఒక మనిషి మారు మనసు పొందినప్పుడే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈరోజు కలం వాక్యంలోకి వెళ్దాము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 16వ వచనం వరకు నా వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చాలా సందర్భంలో మనం ప్రార్థన జీవితం కలిగిన వారు ఎంతోమంది మరి దేవుని సన్నిధిలో దేవునిని కనిపెట్టుకొని వాక్యానుసారంగా జీవించేవారు ఎంతోమంది ఉంటారు. కొన్ని సందర్భంలో వారి జీవితంలో వారి దేవుని యొక్క ఆశీర్వాదము కనిపించినప్పుడు చాలామంది వారిని చూసి ఎగతాళి చేసేవారు ఉంటారు. వారిని చూసి అనేకమైన మరి మాటలు మాట్లాడుతూ వారిని గాయపరిచేవారు ఉంటారు. మనం దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో కానీ ఎక్కడైనా కానీ శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. అవన్నిటి విషయంలో కూడా నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప ఆశీర్వాదాన్ని ఆల్రెడీ నీ కొరకు ప్రిపేర్ చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మలాకి గ్రంథము తర్వాత మనము ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ తర్వాత ఒక వైట్ పేపర్ కనిపిస్తుంది. ఆ సమయంలో దేవుడు ఎవరిని కూడా ప్రవక్తలని ఈ లోకానికి పంపలేదు. దాదాపుగా 400 సంవత్సరంలో ఎవరిని కూడా యేసయ్య ఈ లోకానికి ఏ ప్రవక్తని కూడా పంపలేదు. ఆ సమయంలో యేసయ్య కొరకు జీవించి యేసయ్య చిత్తాన్ని నెరవేర్చడానికి 2 భార్యాభర్తలు మరి దేవుని కొరకు వారు జీవించి మరి ఎప్పుడు కూడా వారు దేవుడు మాకు ఎందుకు ఈ ఆశీర్వాదం ఇవ్వలేదని వారు ప్రశ్నించలేదు. కానీ దేవుని కొరకు వారు జీవించారు. అదే రీతిగా హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా జీవితంలో దేవుని ఆశీర్వాదం ఆలస్యమవుతుంది. ఇన్ని సంవత్సరంలో నేను దేవుని కొరకు నిలబడ్డాను, ఇన్ని సంవత్సరంలో ప్రార్థన పూర్వకంగా ఉన్నాను, ఇన్ని సంవత్సరంలో మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తలేడు అని నువ్వు ఆలోచిస్తున్నట్టయితే దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీ కొరకు ప్రిపేర్ చేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సర్వము సాధ్యమే. కానీ దేవుని చిత్తము
నెరవేర్చబడాలి అంటే కొన్ని సమయంలో ఆలస్యం అవుతుంది. కొన్ని సమయంలో శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాడు కాబట్టి కొన్ని సమయంలో ఆలస్యమవుతుందని చింతించకు, బాధపడకు. కానీ దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఒక శ్రేష్టమైన బహుమానాన్ని ప్రిపేర్ చేసి ఉన్నాడు. మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా దేవుని చిత్తానుసారంగా దేవునికి అనుకూల సమయంలో ఆ శ్రేష్టమైన బహుమానము దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. అది గర్భఫలమే కావచ్చు, ఇంకా వేరే బహుమానాలే కావచ్చు, ఒకవేళ ఇల్లు గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, దేని గురించి అయినా కానీ నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీకు ఆ ఆశీర్వాదాన్ని దేవుని చిత్తానుసారంగా అనుకూలమైన సమయంలో దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కాలము వాక్య భాగంలోకి వెళ్దాము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్టయితే 16వ వచనం వరకు ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కాలంలో ఏ ప్రవక్త కూడా లేని సమయంలో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, లోకమంతా కూడా పాపంలో జీవిస్తున్న సమయంలో వీరిద్దరు కూడా దేవుని కొరకు జీవించారు. దేవుని దృష్టిలో వీరిద్దరు కూడా నీతిమంతులుగా జీవించి ఉన్నారు. వారికి గర్భఫలము లేదు. మరి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా వారు జీవించారు. కానీ వారికి ఆశీర్వాదము లేదు అని చాలామంది ఎన్నో మాటలు వారిని అని ఉండొచ్చు, ఎన్నో అవమానాలు వారు పొందుకుండొచ్చు. అయినా కానీ వారు దేవుని వైపు చూసి అన్నారు. మనం ఈ లోకంలో ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, మన గురించి ఎన్ని అబద్ధపు మాటలు పలికినా కానీ వీటిని కూడా పట్టించుకోకుండా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అనుకూల సమయంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూదా దేశపు రాజు అయిన హేరోదు దినములో అభయ తరగతిలో ఉన్న జక్రయ అనే ఒక యాజకుడు నేను, అతని భార్య ఆరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జక్రయ, ఎలిజబెత్ వీరిద్దరు కూడా దేవుని యందు సకల అన్నిటిలో మరి సకల పనులన్నిటిలో కూడా దేవుని గణపరిచారు. వారి జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. ప్రతి విషయమందు కూడా వారు దేవుని గణపరిచారు, దేవుని మహిమపరిచారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని గణపరచగలుగుతామో, దేవుని మహిమపరచగలుగుతామో దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. వీరి జీవితాల్లో చూసినట్టయితే, వీరిద్దరి యొక్క జీవితాలు చూసినట్టయితే 6వ వచనం, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులైతిరి. హల్లెలూయా. దేవుని దృష్టికి సకల ఆజ్ఞల ప్రకారం వారు జీవించి దేవునికి ఎలా కనబడ్డారంట? నీతిమంతులుగా కనబడ్డారు. మరి వారి జీవితాల్లో చూసినట్టయితే వారికి కూడా ఒక లోటు ఉన్నది. వారి లోటు చూసినట్టయితే ఎలిజబెత్ గుడ్రాలందున వారికి పిల్లలు లేకపోయారు. మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని కొరకు జీవించారు, వాక్యానుసారంగా జీవించారు. వారు చూసినట్టయితే మరి సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుని దృష్టిలో వారు ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారు. ఎలిజబెత్ గుడ్రాలుండే, ఆమెకు పిల్లలు లేరు. వారు బహుకాలం గడిచిన వృద్ధులైపోయినారు. దేవుని కొరకు వారు కనిపెట్టుకొని జీవించారు. కానీ వారి జీవితంలో ఒక లోటు ఉన్నదే. ఆ లోటు ఏంటంటే గర్భఫలము లేదు. చాలామంది, అనేక మంది వారిని ఎంతో బాధపరిచి ఉండొచ్చు. అయ్యో, యాజకుడు అనగానే పాస్టర్ మరి ఇతనికి జీవితంలోనే మరి ఎలిజబెత్ అమ్మ జీవితంలో మరి వీరిద్దరికి కూడా సంతానం లేదని ఎన్నో అవమానాలు వారు పొందుకున్నారు. కానీ వారు దేవుని వైపు చూశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు నీ జీవితంలో ఆలస్యమవుతుందని బాధపడకు. దేవుడు తన సమయమున ఆ బహుమానాన్ని దేవుడు ప్రిపేర్ చేస్తాడు. గమనించాలి, 400 సంవత్సరంలో యేసు ప్రభు ఏ ప్రవక్తని కూడా ఈ లోకానికి పంపని సమయంలో మరి వీరిద్దరిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నబట్టే దేవుడు ఆల్రెడీ వీరి జీవితంలో శ్రేష్టమైన బహుమానాన్ని ప్రిపేర్ చేసి ఉంచున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా
ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ఉంటుండగా ఇంకా ఆలస్యమవుతుంది, ఇంకా ఎందుకు నాకు దేవుడు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తలేడు, ఇంకా ఎన్ని దినాలు ఈ నిందలు భరించాలి, దినాలు ఈ అవమానాలు భరించాలి అని ఆలోచిస్తున్నట్టయితే వీరిద్దరు కూడా దేవుని కొరకు సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున దేవుని కొరకు జీవించారు. కానీ వారు బహుకాలం గడిచిన వృద్ధులైపోయినారు. వారికి గర్భఫలం అనేది లేదు. ఎలిజబెత్ గుడ్రాలుగా ఉన్నదే. ఆ సమయము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు ఎన్ని అవమానాలు పొందుకుండొచ్చు, ఎన్ని నిందలు వారి మీద అనేకులు మోపి ఉండొచ్చు. కానీ వారు మనుషుల వైపు చూడలేదు, దేవుని వైపు చూశారు. 9వ వచనం, జకర్య తన తరగతి క్రమము చూపున దేవుని యొద్దకు యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చూపున ప్రభు ఆలయంలోకి వెళ్ళి దీపము వేయుటకు అతని వంతు వచ్చెను. మరి అతి పరిశుద్ధ స్థలంలో ప్రతి ఒక్క యాజకునికి ఒక సమయం ఉంటుంది. సంవత్సరంకు ఒకసారి అందులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మరి జకర్య వంతు కూడా వచ్చింది. మరి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అంత శ్రేష్టమైన ఆ ఒక స్థానంలో జకర్య ఉన్నాడు. మరి యాజకుడుగా అనేకులను బలపరిచే బిడ్డగా, మరి అనేకులను దేవుని సన్నిధిలో వారిని అక్కడి నుంచి మరి దేవుని సన్నిధి నుంచి చూసే ఒక యాజకుడు జకర్య అనేకుల గురించి ప్రార్థన చేస్తుండొచ్చు. మరి తన జీవితంలో కూడా ఒక లోటు ఉన్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యాజకుడు అనేవాడు అనేకుల గురించి ప్రార్థన చేస్తాడు. తన మనసులో ఉన్న బాధని యేసయ్యకు చెప్పుకుంటాడు. జకర్య కూడా చాలా సందర్భంలో ప్రార్థన చేసి ఉండొచ్చు. యేసయ్య నాకు గర్భఫలం అనేసి వివాహమైన తర్వాత అనేక సందర్భంలో ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఆ గర్భఫలాన్ని ఆలస్యం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారిద్దరు కూడా బహుకాలం గడిచిన వృద్ధులైపోయినారు. అందరూ కూడా వారికి గర్భఫలం కాదు అని కూడా ఎంతోమంది ఎన్నో అవమానాలు, నిందలు వారి మీద మోపి ఉండొచ్చు. కానీ వారు దేవుని కొరకు నిలబడి ఉన్నారు. దీప సమూహం ముందు ప్రజల అంతయు వెలుపలికి ప్రార్థన చేయుచుండగా, మరి అతి పరిశుద్ధ స్థలంలో ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తుండగా జకర్య మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో యాజకుడిగా ఉంటూ అనేక ప్రజల గురించి మరి ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ఆ దీపము వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో కుడివైపున జకర్య ఆ ఒక పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు అతనికి కనబడినదే. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరబడుతుంది. కానీ శ్రేష్టమైన బహుమానము ఒక ఆలస్యం అవుతుందంటే దేవుడు దాన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి శ్రేష్టమైన బహుమానంను నీకు ఇవ్వబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా! ఎంత గొప్ప మాట! ఎన్ని సంవత్సరంలో అయిపోయినదే అతడు ప్రార్థన చేసే, ఎన్ని సంవత్సరంలో నుంచి అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ ప్రార్థన అన్నది దేవుని సన్నిధికి చేరబడి ఉన్నదే. మన ప్రార్థనలన్నీ కూడా మరి దేవుని సన్నిధిలో చేరబడతాయి. కానీ మనము కోరుకున్నట్టు కాదు, కానీ దేవుని చిత్తాన్ని కోరుకునే విధంగా మనం ప్రార్థన చేయాలి. మరి జకర్య, ఎలిజబెత్లు వారిద్దరు కూడా అనేక సందర్భంలో ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుండొచ్చు. దేవా, మాకు గర్భఫలము దయచేయమనేసి దేవుని కొరకు జీవించారు, వాక్యానుసారంగా జీవించారు. అయినా కానీ వారికి ఒక లోటు ఉన్నది. ఏంటంటే గర్భఫలము లేదు. దేవుని దూత వచ్చి కుడివైపున నిలిచిండే, నీ ప్రార్థన వినబడినది అని చెప్పింది. పరలోకం నుంచి దేవదూత వచ్చి ఈ మాట చెప్పింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కాలము ఈ మాటలు ఇంటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీకు కూడా
ఆయన చిత్తానుసారంగా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనము. ప్రభు దూత దీప సంఘం కుడివైపు నిలిచి అతని కడవ జక్రయ అతని చూచి తొందరపడి భయపడకవాడునయ్యను. అప్పుడు దూత అతనితో, జక్రయ, భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అదే. యేసు ప్రభువుకు ముందుగా సువార్త ప్రకటించింది ఎవరు అంటే బాప్టిజం ఇచ్చే యోహాను. యేసు ప్రభు ముందుగా దేవుని యొక్క మార్గాలను సరళం చేసింది, సువార్త ప్రకటించింది. 400 సంవత్సరంలో ఏ ప్రవక్తను కూడా దేవుడు పంపించినప్పుడు ఈ వృద్ధురాలైన జక్రయను ఎలిజబెత్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే వారి గురించి దేవుడు అంత ఆలస్యం చేశాడు. అందుకే దేవుడు వారి ప్రార్థనలన్నీ కూడా విన్నాడు. కానీ యేసు ప్రభుకు ముందుగా ఒక ప్రవక్త కావాలి సువార్త ప్రకటించడానికి. అతడు బాప్టిజం ఇచ్చే యోహాను. వారి గర్భంన అతడు పుట్టబోతున్నాడు అని దేవుని దూత ద్వారా జక్రయకు తెలియబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పుడు దూత అతనితో, జక్రయ, భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనెను, అతడు యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉండెను. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే ఆ గర్భఫలము ప్రభు దృష్టికి గొప్పవాడు. బాప్టిజం ఇచ్చే యోహానును దేవుడు అనుగ్రహించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారిద్దరు కూడా బహుకాలం గడిచిన వృద్ధులు దేవుని కొరకు జీవించారు. దేవుని యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. దేవుడు వారిని మర్చిపోలేదు. ఎంత గొప్ప ధన్యత అదే. వారి గర్భంలో నుంచి బాప్టిజం ఇచ్చే యోహాను రాబోతున్నాడనే ఒక శుభవార్త దేవుని దూత తెలియజేసింది. భయపడకము అనే మాట రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బైబిల్ అంతటిలో, సంవత్సరం అంతటిలో ప్రతిరోజు దేవుడు తెలియజేస్తున్న మాట, భయపడకము, దిగులు పడకము, చింతించకము, నేనున్నవాడు నన్నువాడును, నీకు పక్షాన నిలబడి ఉన్నానని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జక్రయ కూడా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, అప్పుడు దూత అతనితో, జక్రయ, భయపడకము, నీ ప్రార్థన వినబడి నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనెను, అతనికి యోహాను అని పేరు పెట్టెదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. ద్రాక్షారసము మద్యమైన తాక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభు వైపు వారిని దేవుని వైపును తిప్పును. హల్లెలూయా. ఎంత గొప్ప బహుమానం అండి. హృదయ కలవి బాటలిట్టుట ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, వారు దేవుని కొరకు జీవించారు, దేవుని వాక్యానుసారంగా జీవించారు. సకలమైన న్యాయ విధులు, మరి దేవుని యొక్క సన్నిధిలో వారు జీవించి బహుకాలం గడిచిన వృద్ధులైనప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి గర్భంలో ఆ పుట్టబోయే బిడ్డ గురించి చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు. ద్రాక్షారసము కానీ మద్యం కానీ తాక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభు వారి వైపు, దేవుని వైపు తిప్పును. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదపదే. ఎలిజబెత్ని, జక్రయను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని వైపు చూసినప్పుడు శ్రేష్టమైన బహుమానములు, శ్రేష్టమైన ఆశీర్వాదములు దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి నీ కొరకు, నా కొరకు ఉంచి ఉన్నాడు. అది దేవుని చిత్తానుసారంగా మనం పొందుకున్నప్పుడు ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుస్తుంది. బాధపడకు, చింతించకు, అయ్యో ఆలస్యమవుతుంది, ఇంకా నా జీవితంలో కార్యం ఎందుకు జరుగుతలేదు, ఇంకా దేవుడు నా జీవితంలో ఈ ఆశీర్వాదం ఎందుకు ఇస్తలేడంటే, దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ గొప్ప ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని అనుకూల సమయంలో, దేవుని చిత్తానుసారంగా దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని
దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వాక్య భాగం చూసినట్టయితే an angel promises the birth of John to Zechariah. దేవుడు ఆ వృద్ధాత్మన ఆ బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాడు, జకరియను, ఎలిజబెత్ని. యేసు ప్రభు కంటే ముందుగా బాప్టిజం ఇచ్చే యోహాను సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు ఆ శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికే ఆలస్యం చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా వారిని మర్చిపోలేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. దేవుడు ప్రతిదీ కూడా మన ప్రార్థన విన్నపములు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరబడతాయి. దేవుడు ఎప్పుడు మనకి ఇయాలో ఆయన చిత్తానుసారంగా నువ్వు పొందుకున్నప్పుడు అది శ్రేష్టమైన బహుమానం అవుతుంది, అది గొప్ప ఆశీర్వాదం అవుతుంది. ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఒక ప్రిపరేషన్ చేసి పెట్టేశాడు, ఒక గొప్ప బహుమానాన్ని ప్రిపేర్ చేసి పెట్టాడు. అది త్వరలో దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. కనిపెట్టుకోనండి, ప్రార్థన చేయండి, దేవుని కొరకు జీవించండి. దేవుని వాక్యానుసారంగా మీరు కట్టుకొని దేవుని కొరకు జీవించినప్పుడు అనేక అవమానాలు రావచ్చు, అనేక నిందలు రావచ్చు, అనేకులు మన గురించి చెడ్డ మాటలు పలకవచ్చు. వాక్యం పట్టింది కదా మార్తేసు, నా నిత్యము ఎవరైనా మీ గురించి చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి అని వాక్యము తెలియజేస్తుంది. ఈ లోకంలో మనం ఎన్ని అవమానాలు పొందుకున్నా, ఎన్ని నిందలు పొందుకున్నా, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు ఆల్రెడీ నీ కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదము ప్రిపేర్ చేసి ఉంచి ఉన్నాడు, సిద్ధం చేసి ఉంచి ఉన్నాడు. త్వరలో అది దేవుడికి అనుగ్రహించిన గాక. అట్టి కృప దేవుడు మీ అందరినీ కూడా, అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభా. హృదయ కలమునైనా జకరియను, ఎలిజబెత్ను మా మధ్యలో పెట్టి నైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ కొరకు జీవించి నైనా ప్రభా, నీ కొరకు అనేక నిందలు అవమానాలు పొందుకొని నైనా వారి జీవిత కాలం అంతా కూడా నీకు జీవించినప్పుడు, నీ కొరకు జీవించినప్పుడు తండ్రి నీ వాక్యం తెలియజేస్తుంది వారు నీతిమంతులుగా జీవించి ఉన్నారనేసి. తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి శ్రేష్టమైన బహుమానంను వారి గర్భంలో నైనా బాప్టిజం ఇచ్చే యోగాన్ని నువ్వు అనుగ్రహించినందుకు నైనా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచిన్నావు నైనా ప్రభా. మా కొరకు సిద్ధం చేసి ఉంచినందుకు నీకు వందనములు నైనా ప్రభా. నీ చిత్తానుసారంగానే మాకు కూడా ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. నీ కొరకు కనిపెట్టుకొని ఉన్న ఎంతోమంది బిడ్డలు నాయన ప్రభా, నీ చిత్తానుసారంగా వారిని ఆశీర్వదించబోతున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి, క్రిస్మస్ మాసంలో మేము ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రిస్మస్లో నైనా నేను ఘనపరిచి, నిన్ను మహిమపరిచి నైనా నేను ఆరాధించే క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. ఈరోజు అంతట్లో కూడా మా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నైనా ప్రభా. అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టడి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. సమస్యలతో నైనా కొట్లా సమస్యల మధ్యలో ఇరుక్కుపోయి నైనా బంధకంలో ఉన్న బిడ్డలను కూడా సమస్యల నుంచి, ఇరుకుల నుంచి వారిని బయటికి తీసుకొచ్చి నేను నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి, మనల్ని ఇంకా నీ గొప్ప పరిచర్యలో నైనా దీవించి ఆశీర్వదించండి. ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు, మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.